తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాల తర్వాత కీలక నిర్ణయాల దిశగా సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నారు. పార్టీ పాలనా పరంగా ఆసక్తి నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తుంది. పీసీసీ చీఫ్ సీఎంగా రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కొనసాగుతున్నారు. ఇక ఎన్నికలు పూర్తి కావడంతో పూర్తిగా పాలనకు పరిమితం కావాలని భావిస్తున్నారు. ఈ దశలో తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ నియామకం పైన కసరత్తు మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ఇక నూతన పీసీసీ చీఫ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేవంత్ మార్కు నిర్ణయాలు అమలవుతున్నాయి. రేవంత్కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన పార్టీ హైకమాండ్ సీఎం అభిప్రాయాలకు ఆమోదం తెలుపుతోంది. రేవంత్ సీఎం అయిన తర్వాత పీసీసీ చీఫ్గా మరొకరికి అవకాశం కల్పించాలనే ప్రతిపాదన పైన చర్చ జరిగింది. అయితే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే వరకు పీసీసీ చీఫ్ పదవిలోనూ కొనసాగాలని పార్టీ నాయకత్వం రేవంత్కు నిర్దేశించింది. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడంతో నూతన పీసీసీ చీఫ్ పదవి ఎంపిక పైన కూడా కసరత్తు మొదలైంది. రేవంత్ను సీఎంగా చేసే సమయంలో బట్టికి డిప్యూటీ సీఎంతో పాటు పీసీసీ చీఫ్ పైన హామీ లభించినట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు రేవంత్ కేబినెట్ మొత్తం కలిసి కట్టుగా పనిచేయాలని కూడా పనిచేస్తుందట. అయితే మరొక విషయం అయితే తెర మీదకి వచ్చింది. సీతక్కకు పార్టీ పగ్గాలనే విషయాన్ని కూడా తెరపైకి వచ్చింది. ఇక పీసీసీ చీఫ్ పదవి ఖరారులోనూ రేవంత్ మాటకి అధినాయకత్వం ఆమోదం తెలపనుంది. అందులో భాగంగా పీసీసీ పదవి కోసం సీనియర్ నేతలు జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కిలు పీసీసీ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ అనూహ్యంగా రేవంత్ చాయిస్గా మంత్రి సీతక్క పేరు తెర మీదకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. గిరిజన మహిళలకు పీసీసీ పగ్గాలు అప్పగించడం ద్వారా సానుకూలత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పీసీసీ పదవి కోసం పోటీ పడుతున్న నేతలు సైతం సీతక్కను ఎంపిక చేస్తూ సహకారం అందిస్తారని భావిస్తున్నారు. ఇక సీతక్క పైన పార్టీలో అందరికీ సదాభిప్రాయం అయితే ఉంది. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారనే నమ్మకంతో పాటు రేవంత్కు నమ్మిన బంటగానైతే పేరుంది. దీంతో ఇతరుల నుంచి అభ్యంతరం రాకుండా సీతక్కను మంత్రి పదవి నుంచి తొలగించి పీసీసీ చీఫ్ బాధ్యతలు కేటాయిస్తారని పార్టీలో ప్రచారం అయితే కొనసాగుతుంది. అయితే మంత్రిగా కొనసాగుతూనే పీసీసీ చీఫ్ పదవి అప్పగించేలా మరో వాదన కూడా వినిపిస్తుంది. అయితే ఎన్నికల తర్వాత ముందుగా పీసీసీ చీఫ్ నియామకం, ఆ వెంటనే మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ దిశగా వరుస నిర్ణయాలు ఉంటాయని సమాచారం. అయితే సీతక్క ఎంపిక పైన పార్టీ హైకమాండ్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యులతో చర్చించి ఏకాభిప్రాయంతో నిర్ణయం ప్రకటించే అవకాశం అయితే ఉంది. సీతక్కకే పార్టీ పగ్గాలు అప్పగిస్తే తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తొలి గిరిజన మహిళగా గుర్తింపు పొందనున్నారు.